ఇరాన్ నాగరికతనే అంతం చేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ ప్రపంచాన్ని అనాగరికమైనటువంటి దశకు తీసుకెళ్ళాడు. మళ్ళీ పాతకాలపు బందీపోట్ల దోపిడీ వైపు తీసుకెళ్ళాడు. తాము పెట్టిన 10 షరతులు ఆచరణీయమైనట్టు అది అమెరికా అంగీకరించిందని ఇరాన్ చెప్పడమే ఈ కండిషన్లో కీలకం. హార్ముజ్ మీద ఇరాన్ నియంత్రణ గురించి క్లియర్గా చెప్పుకొస్తుంది. ఏంటంటే హార్ముజ్ జలసంధి మీదుగా వీళ్ళ నౌకల నుండి ఫీజు వసూలు చేయడానికి అవకాశం లభిస్తే ఉత్తర ఇరాన్ దక్షిణాన ఒమన్ వరకు వ్యాపించున్న కీలక ఈ జలసంధి దగ్గర 53 కిలోమీటర్ల విస్తీర్ణంలో వెళ్లే నౌకల మీద టోల్ వసూలు చేయడం ద్వారా సమీకరించిన డబ్బుని మా దేశ పునర్నిర్మాణానికి ఉపయోగిస్తామంటూ ఇరాన్ చెబుతోంది. ఇన్నాళ్ళు ప్రపంచ దేశాలకు హార్ముజ్ అనేటటువంటిది ఓ అంతర్జాతీయ జలమార్గం, ఎలాంటి ఫీజులు లేదు. ఇజ్రాయెల్ అమెరికా దాడులతో ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుండి ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయిన తర్వాత ఇప్పుడు దానికి ఇరాన్ డబ్బులు వసూలు చేస్తానంటే అమెరికా అంగీకరించడం అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. వాడికేం సంబంధం లేనిది వచ్చి మన దగ్గర చేస్తున్నాడు అనమాట. ఇది విచిత్రమైనటువంటి వ్యవహారం.